కాసేపట్లో ఢిల్లీ బయలుదేరనున్న తెలంగాణ సీఎం పీసీసీ చీఫ్ ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేతో భేటీ కానున్న రేవంత్, మహేష్ గౌడ్, సోనియా గాంధీ అపాయింట్మెంట్ కోరిన ముఖ్యమంత్రి. ఏపీ కేబినెట్ సబ్ కమిటీ భేటీ, వివిధ రాష్ట్రాల్లోని మద్యం పాలసీలపై అధ్యయనం, పలు వర్గాల నుంచి అభిప్రాయాలు తీసుకునే యోచనలో సభ్యులు. కొమురం భీం జిల్లాలో విషజ్వరాలు, సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు అస్వస్థత, జ్వరం బారిన పడిన 30 మంది, 3 రోజుల పాటు పాఠశాలలకు సెలవు. జల దిగ్బంధంలోనే కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం, రాజుపాలెం, రామకృష్ణాపురం, ఎస్ తిమ్మాపురం, భూపాలపట్నంకు రాకపోకలు బంద్, ఇబ్బందులు పడుతున్న వరద బాధితులు. మహబూబ్ నగర్ జిల్లాలో జూరాలకు కొనసాగుతున్న వరద, ఇన్ఫ్లో 1,10,000 క్యూసెక్కులు, 11 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల. ఏలూరు జిల్లా పోలవరం స్పిల్వే వద్ద పెరిగిన ప్రవాహం, 33.64 మీటర్లకు చేరిన నీటి మట్టం. మళ్లీ ఉగ్రరూపం దాల్చిన గోదావరి, ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ దగ్గర వరద ఉధృతి, 2వ ప్రమాద హెచ్చరిక జారీ, 13 లక్షల క్యూసెక్కుల నీరు విడుదల. హైదరాబాద్ గచ్చిబౌలిలో రేవ్ పార్టీ భగ్నం, 8 మంది అమ్మాయిలు, 12 మంది అబ్బాయిలు అరెస్ట్, గంజాయితో పాటు మద్యం స్వాధీనం. వరంగల్ జిల్లాలో భారీగా గంజాయి పట్టివేత, 12 లక్షల విలువ చేసే 60 కేజీల మత్తు పదార్థం సీజ్, ఏపీ నుంచి తెలంగాణకు తరలిస్తూ ఉండగా పట్టుకున్న పోలీసులు. విజయనగరం జిల్లా పెద్దమానపురంలో రోడ్డు ప్రమాదం, అదుపు తప్పి బొగ్గు లారీ బోల్తా, స్వల్ప గాయాలతో బయటపడ్డ డ్రైవర్, క్లీనర్. సాయంత్రం 5 గంటలకు కేంద్ర కేబినెట్ భేటీ, ప్రధాని మోడీ అధ్యక్షతన మీటింగ్, పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం. ఢిల్లీలో కుమ్మేస్తున్న వానలు, ఉదయం నుంచి ఎడతెరిపి లేని వర్షం, రోడ్లు జలమయం, ట్రాఫిక్ జామ్తో వాహనదారుల ఇక్కట్లు. తెలుగు రాష్ట్రాల్లో తగ్గిన బంగారం ధరలు, 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి 66,760, 24 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి 72,830, కిలో వెండి 91,100. తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ, వేచి ఉండే అవసరం లేకుండా నేరుగా శ్రీవారి దర్శనం. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 3,95,00,000. జగిత్యాల జిల్లా కోరుట్లలో వెరైటీ గణేశులు, ఆకట్టుకుంటున్న కుడుకుల గణపతి చూసేందుకు తరలి వస్తున్న భక్తులు.